దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. భారీ వర్షానికి ద్వారకలోని ఓ ఇంటిపై భారీ వృక్షం కూలిపోయింది. దీంతో ఆ ఇంట్లో నివాసం ఉండే ఓ మహిళ, ఆమె ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలులకు అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఇక కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాకారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉండగా మరో 40 విమానాలను దారి మళ్లించినట్టుగా అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. అటు ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు కూడా ప్రయాణికులకు అలర్ట్ పంపించాయి. ఇక తాజా అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఇవాళ కూడా ఢిల్లీలో ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇక తెల్లవారుజామున కురిసిన వర్షానికి లజ్పత్ నగర్, ఆర్కేపురం, ద్వారకా తదితర ప్రాంతాల్లో నీరు నిలిచింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీలో ఒక్కసారిగా కూడా వాతావరణం అంతా మారిపోయిన పరిస్థితి కనపడుతుంది. అర్ధరాత్రి నుంచి కూడా ఈదురుగాలులు వేయడము, తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా అతి భారీ వర్షం పడడం జరిగింది. దీని ప్రభావం ఢిల్లీ ఎయిర్పోర్ట్ మీద చాలా స్పష్టంగా కనపడుతుంది. దాదాపు 40 ఫ్లైట్లను కూడా దారి మళ్లింపు చేయడం జరిగింది. రన్వే పైన కూడా అక్కడక్కడ వాటర్ నిలిచిపోవడంతో ముందస్తు చర్యలో భాగంగా ఫ్లైట్స్ ను కూడా డైవర్ట్ చేశారు. అయితే లోతట్టు ప్రాంత ప్రజలను మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఈ యొక్క వర్ష నీరు ఎక్కడైతే ఆగుతుందో అటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా గుర్తించి అక్కడ పూర్తి స్థాయిలో వాటర్ నిలవకుండా ఉండే విధంగా చర్యలైతే చేపడుతున్న పరిస్థితిని తెల్లవారుజామునే డిప్యూటీ సీఎం కూడా పూర్తిగా ఇక్కడ ఉన్న పరిస్థితిని అంతా కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. అయితే వర్ష దాటికి చెట్టు కూలి ఒక ఇంటిపై పడడము, ఆ ఇంట్లో ఉన్న నిద్రిస్తున్న సమయంలోనే ఆ ఇంటిపైన పడడంతో 4 ఆ ఇంట్లో ఉన్నారు. అయితే భర్త తప్ప మిగతా ఒక మహిళ, 3 పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇంకా ఇటువంటి ఇండ్లు ఏదైతే శిథిలావస్థితిలో ఉన్న ఇండ్లు కావచ్చు, ప్రమాదం జరుగుతుంది అన్న ఒక అటువంటి ప్రాంతాలను అయితే ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం అయితే గుర్తిస్తుంది. వాతావరణ శాఖ కూడా ఇంకా 70 నుంచి 80 కిలోమీటర్ల మేర ఒక ఈదురుగాలు వీచే ప్రమాదం ఉంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా కోరుతున్నారు. ఎక్కడైనా శిథిలావస్థితిలో ఉన్న ఇల్లు కావచ్చు, ఇంకా అటువంటి ప్రదేశాలలో ఉండకుండా ఉండే విధంగా అయితే ప్రస్తుతం అధికారులు అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గోపి, అంటే ఇప్పటికే చాలా ప్రాంతాలు కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ రోజు కూడా వర్ష సూచన కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్టు కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. సో ఎలాంటి సదుపాయాలు సమకూరుస్తున్నారు, అంటే ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ఢిల్లీ ప్రభుత్వం అయితే పూర్తిగా అప్రమత్తమైనట్టుగా అయితే మనం కొంత ఈ విజువల్స్ కావచ్చు, ఇతర అంశాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ రంగం అంతా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. యమునా బ్యారక్ చుట్టుపక్కల ఉండే నివాసితులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇదే పరిస్థితి కనుక కంటిన్యూ అవుతే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడికక్కడ మున్సిపల్ సంబంధించిన అధికారులు అయితే వాటర్ నిల్వకుండా ఉండే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు. సాధారణంగానే ఢిల్లీ అంతటా కూడా ట్రాఫిక్ జామ్లతోటి ఉండే పరిస్థితి ఉంటుంది. మరి వర్షం పడితే మాత్రం దీని తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్ అవ్వకుండా ఉండే విధంగా రూట్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఒకవేళ రోడ్లపైన ఎక్కడైతే నీరు నిలిచిపోయి ఉంటుందో అటువంటి ప్రదేశాలలో భారీ వాహనాలను ముందుగా తిప్పి అక్కడ ఎటువంటి ప్రమాదం లేదు, అక్కడి నుంచి మీరు సేఫ్ గా వెళ్ళొచ్చు అన్న ఒక సూచనలు కూడా ట్రాఫిక్ అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారడము, వాతావరణ శాఖ కూడా 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ప్రమాదం ఉంది అంటూ చెప్పడంతో ప్రస్తుతం అధికార యంత్రాంగము అప్రమత్తం అవడం జరిగింది. అదేవిధంగా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా ప్రమాదానికి గురి కాకుండా ఉండే విధంగా అన్ని
జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దనే హెచ్చరికలు కూడా ప్రస్తుతం అయితే ఢిల్లీ పోలీసులు జారీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపే.